అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమ లక్కీ డ్రా ప్రచారం కలకలం సృష్టిస్తుంది. సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఇన్ఫ్లుయెన్సర్లు ప్రవీణ్ క్యాసా, సిద్ధమోని మహేందర్ భారీ మోసానికి తెరలేపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేవలం 399 చెల్లిస్తే ఫార్చునర్ కారు, ఐఫోన్, టీవీ, బైక్ వంటి ఖరీదైన బహుమతులను లక్కీ డ్రా ద్వారా గెలుచుకోవచ్చని ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ క్రమంలో వీరు ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రమోషన్ కోసం వారు ఏకంగా అత్యంత పవిత్రమైన తిరుమల ఆలయ పరిసరాలను వేదికగా చేసుకోవడం భక్తుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి వాణిజ్యపరమైన మోసపూరిత ప్రచారాలు నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి తీవ్రంగా స్పందించారు. ప్రజలను తప్పుదోవ పట్టించి కోట్ల రూపాయలు దండుకుంటున్నారంటూ ఆమె హైదరాబాద్లోని పంచగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిందితులు ప్రవీణ్ క్యాసా, మహేందర్లపై సెక్షన్ 3184 ఐటీ చట్టం, 66 ఐటీఏ యాక్ట్ 2008 కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. టీటీడీ పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇలాంటి వాణిజ్యపరమైన మోసపూరిత ప్రచారాలు నిర్వహించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై నటి, బీజేపీ నాయకురాలు కరాటే కళ్యాణి తీవ్రంగా స్పందించారు. ప్రజలను తప్పుదోవ పట్టించి కోట్ల రూపాయలు దండుకుంటున్నారంటూ ఆమె హైదరాబాద్లోని పంచగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు నిందితులు ప్రవీణ్ క్యాసా, మహేందర్లపై సెక్షన్ 3184 ఐటీ చట్టం, 66 ఐటీఏ యాక్ట్ 2008 కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టారు. టీటీడీ పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మన BMW కార్ అయితే లక్కీ డ్రా అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది. మన బ్రోక్ అయితే బండి కూడా ఇచ్చేసినాం. సో ఇప్పుడు మళ్ళీ మనం అయితే మన లక్కీ డ్రా